మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతి పంపులు, బావులు ఇంకిపోయాయి. గిరిజన గూడాలు దాహార్తితో అల్లాడిపోతున్నాయి. మిషన్ భగీరథ పథకం ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. కొమరం భీం జిల్లాలో తాగునీటి కష్టాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గ్రామాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. కొమరం భీం జిల్లా దహేగం మండలంలోని మెట్లగూడలో మంచినీటి పథకాలు పడకేశాయి. బావులు అడుగంటిపోయాయి. మిషన్ భగీరథ పథకం కింద 5-6 బిందెలకే మంచినీరు రావడం లేదు. 400 ఫీట్లకు మించి బోర్లు వేసినా నీటి జాడ మాత్రం కనిపించడం లేదు. స్థానికంగా ఒక్క వ్యవసాయ బోరు కూడా పనిచేయటం లేదు. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మిషన్ భగీరథ పేరు తప్ప మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో గ్యారంటీ లేదు. ప్రతిరోజు డ్రమ్ము కచ్చడం కట్టుకొని మనం వాక్ కచ్చి తీసుకుపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మాకు బోర్ బావులు కూడా ఉన్నాయి, కాకపోతే కానీ అందులో వాటర్ ఉండే. జనవరి వచ్చిందంటే నీళ్లు బుక్కిపోతాయి. వర్షాకాలం కూడా 2 డ్రమ్ముల కంటే ఎక్కువ వాటర్ వెళ్ళే బోర్లల్లా. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక డ్రమ్ ఉంది. ప్రతి ఇంటికి ఒక డ్రమ్ము ఖచ్చితంగా అవసరం ఉంది. లేని వాళ్ళు కావళ్లు కట్టుకొని బిందెలు పట్టుకొని వాగు నుండి రోజు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించడం లేదు. అధికారులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సమస్య ఇలాగే ఉంటుంది. శాశ్వత పరిష్కారం మాకు కావాలని మా గ్రామ తరఫున కోరుచున్నాం. మెట్లగూడ గ్రామంలో 160 కుటుంబాలు ఉండగా 800 మంది జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ పథకం కింద 178 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయినా సరిపడా నీరు సరఫరా కావడం లేదు. ఉదయం మహిళలంతా వాగుకు వెళ్లి బట్టలు ఉతుక్కుని ఇంటికి వస్తున్నారు. గ్రామంలో 5 చేతి పంపులు, 4 బావులు ఉన్నాయి. మార్చి నెలలోనే చేతి పంపులు, బావుల్లోని నీళ్లు ఇంకిపోయాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నా అది కుటుంబాల అవసరాలు మాత్రం తీర్చలేకపోతున్నాయి. ఈ మిషన్ భగీరథ నీళ్లు కూడా 4 రోజులు వస్తే ఒక రోజు బంద్ ఉంటాయి. అవి కూడా సరిగా రాకట్లేదు. మా ఊళ్ళో బోర్లు వేసినా కూడా 300-400 ఫీట్లు పెట్టినా కూడా నీళ్లు పడాయి. ఇక మా పరిస్థితి అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా గంటే ఉన్నది. మమ్మల్ని పట్టించుకునే ఎలక్షన్ వచ్చారు. ఇక వాళ్ళు ఎన్ని ఇస్తారు, ఓట్లు తీసుకుంటే అవసరం పడుతుంది. మా రచ్చి చూసే మానవులు లేదు. ఇప్పుడు బాగా తిప్పలు అవుతాను. ఇప్పుడు ఎండాకాలం, వర్షాకాలం తిప్పలు కానీ కొంచెం అట్లా అప్పుడు వేరుంటది. ఇప్పుడు ఇక బాగా ఇబ్బంది. ఎండాకాలం కష్టం తెచ్చుకోడు, కావాలి వేసి తెచ్చుకోడు. మా పరిస్థితి ఎల్లకాలం ఇదే. మెట్లగూడ గ్రామానికి కిలోమీటర్ దూరంలో పెద్దవాగు, ప్రాణహిత నది ప్రవహిస్తున్నాయి. అయినా భూగర్భ జలాలు అడుగంటి చేతి పంపులు, బావులు వట్టిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎడ్ల బండ్లకు డ్రమ్ములు కట్టుకుని పెద్దవాగు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం ఉంటే 2 ఎడ్ల బండ్లు కిరాయి తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తెచ్చుకోవాల్సిందేనని గ్రామస్తులు వాపోతున్నారు. నీళ్లకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎటు పని పోయి వచ్చినా గానీ ఎంబడి పెద్దవాకు ఎడ్ల బండ్లతో తీసుకెళ్తే తెచ్చుకోకటి అవుతుంది. ఇప్పుడు కూడా మేము పనికి పోయి వచ్చి ఇంటికి వచ్చి ఎడ్ల బండి తీసుకుపోయి ఇప్పుడు 1 కూడా 1 గంటకు కూడా పెద్దవాకు పోయి ఎండకు కూడా పోసుకొని వస్తాను. బాగా ఇబ్బంది ఉన్నది. తాగునీటి కష్టాలు తీర్చడంలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసి ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.